టీవీ నైన్ ఒక ధైర్యం చేసింది. ముస్లిం రిపోర్టరే కాబట్టి చేయగలిగింది. రాజేంద్ర నగర్ ప్రాంతంలో ముతావలి అంటే ఎవరు? ఈ వక్ఫ్కి సంబంధించినటువంటి ఆస్తుల సంరక్షకుడు. అతను ఏం చేయాలి? ఆ ఆస్తులతో ముస్లింలకి ప్రయోజనం చేకూర్చాలి. కానీ కబ్రస్థాన్ అంటే ఏంటి? ముస్లింలు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేటటువంటిది, మృతదేహం ఖననం చేసేటటువంటిది. ఆ కబ్రస్థాన్లో ప్లేస్ కోసం 15,000 నుంచి 30,000 డబ్బులు అడుగుతున్నారట. అలా ఇవ్వకపోతే మృతదేహాల్ని నిన్న 7-8 గంటల పాటు ఆపేశారట. ముస్లిం సమాజంలో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకటి రోజుల్లో హిందువులకి మృతదేహం ఎవరైనా చనిపోయిన తర్వాతన ఆ పాడి మీద మోసుకుని శ్మశానం దాకా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అట్లా కుదరట్లేదు. చివరికి ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి కూడా మనుషులు దొరకట్లేదు. ఎందుకంటే స్వగోత్రికులు చేయాలి, ఇట్లాంటి లెక్కలు ఉన్నాయి.